మామిడికాయ పచ్చడి చాలా రకాలు పెడతారు. అయితే మామిడికాయ పచ్చడిలో నాకు ఇష్టమైన రకం అయితే అల్లం పచ్చడి. అయితే అల్లం పచ్చడి, బెల్లం పచ్చడి, ఉప్పు పచ్చడి, అలానే ఆవపిండి పచ్చడి, నువ్వుల పచ్చడి, చాలా రకాలు ఉంటాయి మాగాయ పచ్చడి. అయితే ఇందులో మాత్రం నాకు అన్నిటికన్నా అల్లం పచ్చడి ఎక్కువ ఇష్టం. సో నేను ఇక్కడ అల్లం పచ్చడి పెడుతున్నాను. సింపుల్గా ఎలా పెట్టాలో ఆవకాయ పచ్చడి ఇప్పుడు చూసేద్దాము. ముందుగా మామిడికాయలని తీసుకొని వాష్ చేసుకొని ఆ తర్వాత మంచిగా ఇలా ముక్కలా కట్ చేపించుకోవాలి. ముక్కలా కట్ చేపించినాక పైన ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ అనేది పైన తీసేసేయాలి. చూసారా, ఆ లేయర్ అనేది తీసేసి మంచిగా ఒక కాటన్ క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి. నేను మెజర్మెంట్స్ అన్నీ ఈ కప్పుతోనే తీసుకుంటున్నాను. వంట రాని వాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా ఈజీగా పెట్టచ్చు ఒక కప్ మెజర్మెంట్తో తీసుకుంటే. నేను ఇక్కడ 5 కప్పుల మామిడికాయ ముక్కలు అయితే తీసుకుంటున్నాను. అయితే ఒకవేళ మీరు కారపొడి కొన్న కారపొడి అయితే మాత్రం 4 కప్పులే తీసుకోండి. లేదు మీరు ఇంట్లో ఆడించిన కారపొడి అయితే మాత్రం 5 కప్పులు తీసుకోండి. ఇది మా ఇంట్లో ఆడించిన కారపొడి, అందుకోసమే నేను 5 కప్పులు తీసుకున్నాను. ఇది బాగా కారంగా ఉంటుంది, మంచి కలర్లో ఉంటుంది మా కారపొడి. ఇదైతే 5 కప్పులు తీసుకున్నాను. 1 కప్పు కారపొడి, అలానే సగం కప్పు ఉప్పు తీసుకోవాలి. అలానే పావు కప్పు ఆవపిండి ఎలా చేసుకోవాలో నేను లాస్ట్ వీడియోలో పెట్టాను. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ పావు కప్ అయితే ఆవపిండి వేసుకున్నాను. అల్లం పచ్చడికి ఆవపిండి కొంచెం తక్కువగా ఉండాలి. అలానే 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి. మీకు కావాలంటే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కసారి కలిపేసుకుంటే మనకు మంచిగా పర్ఫెక్ట్గా గుర్తుంటుంది ఈ కొలతలు అనేవి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసి దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ అదే కప్పుతో మెజర్మెంట్తో కొంచెం కప్పుకు తక్కువ అల్లం అయితే తీసుకున్నాను. అల్లంని మంచిగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను. అలానే వెల్లుల్లి పావు కప్పు వెల్లుల్లి తీసుకున్నాను. మీకు కావాలంటే ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. 1 కప్పు ఫుల్గా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో ఆవాలు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒకవేళ మీకు కావాలంటే కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మెంతులు అయితే యాడ్ చేయలేదు. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే పావు కప్పు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా కొంచెం వెల్లుల్లి ఫ్రై అయ్యాక మనం అల్లం పేస్ట్ తీసుకున్నాం కదా, 1 కప్పు కొంచెం తక్కువగా వేసుకోవాలి అల్లం పేస్ట్. ఇది కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దు. ఎక్కువ ఫ్రై అయితే మనకు టేస్ట్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయాక పసుపు వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. మనకు అల్లం పేస్ట్ వేసినాక ఒక 2 నిమిషాలు కలిపితే సరిపోతుంది. ఇలా దీన్ని ఒకసారి కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాక ఇప్పుడు మనం కలిపెట్టుకున్న కారం, ఉప్పు ఉంది కదా, మసాలాలన్నీ ఇవన్నీ ఆ నూనెలో వేసుకోవాలి. దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. నూనెలో అంతా వేసేసాక మంచిగా కలిపేసుకోవాలి. మనకు ఆయిల్ అంతా ఈ కారపొడికి పట్టేసేయాలి. అలా కలిపేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యాక అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకొని అవి కలుపుకుంటూ ఇంకొక గిన్నెలో తీసుకోవాలి. మీరు డైరెక్ట్గా ఈ మసాలాని మామిడికాయ ముక్కల పైన వేస్తే అసలు మసాలా పట్టదు. అలా కాకుండా ఇలా వేస్తే మనకు ప్రతి ముక్కకు ఈ మసాలా అనేది పడుతుంది. చూసారా, ఇలా కలుపుకుంటూ ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. ఇదంతా వేసుకున్నాక ఒకసారి చెయ్యి పెట్టేసి మంచిగా కలిపేసుకోవాలి. అప్పుడు ప్రతి ముక్కకు మనం కలిపిన మసాలాలన్నీ బాగా పడతాయి. ఇలా మంచిగా కలిపేసాక మన ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది అల్లం ఆవకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది. 3 రోజుల తర్వాత తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఎంతమందికి అల్లం మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.